నమస్తే. నేను మీ చంద్రశేఖర్. ఇంగ్లీష్ భాష ప్రాధాన్యత వివరిస్తూ నేను చేసిన వీడియో లక్షలాదిగా చూస్తున్నారు. చాలా సంతోషం. అయితే ఇంగ్లీష్ భాష నేర్చుకోవడానికి మనకున్న సదుపాయాలేంటి? నేను కొంతమంది టీచర్లను చెప్తాను. వాళ్ళని మీరు ఫాలో అయితే మీరు ఇంగ్లీష్ భాష చక్కగా నేర్చుకోవచ్చని నా అభిప్రాయం. హైదరాబాద్‌లో ఉంటే కవాడిగూడలో బాలకృష్ణ సార్ అని ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళండి. లేదు మీకు అవకాశం ఉంటే ఓ 3 నెలల పాటు గుంటూరులో స్టే చేసి ఎపెక్స్ ఇంగ్లీష్ ఇన్‌స్టిట్యూట్ అని ఆ ఇన్‌స్టిట్యూట్‌ని ఆశ్రయించండి. ఓ 3 నెలలు మీది కాదనుకుంటే మీకు ఇంగ్లీష్ భాషలో మంచి పరిజ్ఞానం, పట్టు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు నేను ఒక యూట్యూబ్ ఛానల్ చెప్తాను. నేను ఇంగ్లీష్ నేర్పించే అనేక యూట్యూబ్ ఛానల్స్ చూశాను. వాటి గురించి ఒక ప్రాధాన్యత ఉన్న యూట్యూబ్ ఛానల్ గురించి మాట్లాడదామని ఈ వీడియో చేయడం జరుగుతుంది. అదేంటంటే ఆ యూట్యూబ్ ఛానల్ నడిపే నిర్వాహకులు దానిని ఒక సెల్ ఫోన్‌లో తీస్తున్నారు. వీడియో క్వాలిటీ చాలా సాధారణంగా ఉంది. బ్యాక్‌గ్రౌండ్‌లో మీరు చూస్తే వారు బహుశా టీచర్ గారు అనుకుంటాను. వారి శ్రీమతి గారు వడియాలు ఆరబెట్టుకోవడానికి ఉపకరించే వస్త్రాన్ని తీసుకొచ్చి వెనకాల విండోకి అడ్డంగా కట్టారు. బోర్డు వచ్చేటప్పటికి ఈ మధ్యకాలంలో పెడుతున్నారుగా మామూలు తెల్ల బల్ల. దాని మీద వారికి 4 పెన్నులు ఉంటాయి. అవి పట్టుకొని రాస్తుంటారు. ఆ తర్వాత ఏదన్నా తుడవాల్సి వస్తే ఒక పాత వస్త్రాన్ని ఉపయోగిస్తుంటారు. ఇటు చూస్తే సౌండ్ పరంగా ఉంటే మీరు చాలా సౌండ్స్ వినాల్సి వస్తుంది. ఆ సౌండ్స్ ఎలా ఉంటాయంటే హాకర్స్ ఉంటారు కదా, వీధిలో అమ్ముకునేవాళ్ళు, వాళ్ళ మాటలు, కొన్ని జంతువుల శబ్దాలు, అలాగే మోటార్ బైక్స్ శబ్దాలు, ఇలాంటివన్నీ వింటారు. పక్కనే దేవాలయం ఉందనుకుంటాను, దానికి సంబంధించిన మాటలు వినపడతాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ ఛానల్ చూసిన వాళ్ళు ఎవరు కూడా ఆ ఛానల్ యొక్క గొప్పతనాన్ని గ్రహించే అవకాశమే లేదు. అతి సాధారణంగా ఉంటుంది. మీరు ఓపికగా ఛానల్ చూడటం మొదలుపెట్టారా, అసలు చూడటానికి ఏముందిలేండి, అక్కడ మీకు మిమ్మల్ని కట్టిపడే అంశాలు ఏమీ లేవు కదా. మనకి ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్స్ అనేటప్పటికీ అటువైపు లూసీ అని యూకే నుంచి, ఆస్ట్రేలియా నుంచి మరొక ఆవిడ, ఈ ఛానల్స్ ఉంటాయి. అందులో స్త్రీలు ఎలా ఉంటారంటే దేవకాంతలు ఏమన్నా భ్రమిస్తాం మనం, అలా అంత అందంగా ఉంటారు. వాళ్ళు టెక్నాలజీ కూడా చాలా అద్భుతంగా ఉపయోగిస్తారు. గొప్ప లేటెస్ట్ ఎక్విప్మెంట్ అంతా ఉపయోగిస్తారు. మేకప్ కూడా ధారాళంగా ఉంటుంది. వీటన్నిటితోటి అసలు ఆ ఛానల్స్కి ఒకదానికి వచ్చినప్పటికి 1,20,00,000 మంది సబ్స్క్రైబర్స్, మరో దానికి 70,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మా పంతులు గారి ఛానల్కి మాత్రం నాకు తెలిసి ఈ రోజుకి 3,000 మందో 4,000 మందో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అగాధమొక జలనిధిలోన ఆణిముత్యం ఉన్నదని, ఆ ఆణిముత్యం ఇంగ్లీష్ ఛానల్. మీకు ఇంగ్లీష్ భాష రావాలనుకుంటే, చాలా త్వరగా అర్థం చేసుకోవాలనుకుంటే నేను చెప్పిన ఛానల్ని ఫాలో అవ్వండి. మాస్టర్ గారు మీరు ఎక్కడ ఉంటారో తెలియదు, మీ పేరు కూడా తెలియదు, కానీ మీరు చేసిన యూట్యూబ్లో వీడియోలను చూసినప్పుడు ఎలా అనిపిస్తుందంటే కౌరవ సభలో కృపాచార్యుడికి ఉన్న ధిక్కారం. అంటే తప్పు చేసేటప్పుడు నేను ఆపలేకపోతున్నాను, నాకు ఎంత విద్వత్తు ఉన్నా ద్రోణుడికి దక్కినంత గౌరవం దక్కలేదేమోనని అంత గొప్పగా అక్కడెక్కడో ఆ మాస్టర్ గారు చెప్తుంటే ఆ ధిక్కారంగా అనిపిస్తుంది. ఇంత అద్భుతమైన ఛానల్ పేరు శివాస్ ఇంగ్లీష్. ఆ మాస్టర్ గారిని ఇక నేను నా మాటలు చాలనంత గొప్ప మనిషి ఆయన. వారి జీవితంలో ఎన్నో వేల మందిని తీర్చిదిద్దుంటారు. ఆ ధిక్కారం వారిలో కనిపిస్తుంది. ఆయన చెప్పేదాన్ని మనం చాలా తేలిగ్గా అర్థం చేసుకోగలుగుతాం. మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఇంగ్లీషు అంటే మనకున్న బాధ, భయము, లేదా ఆ యొక్క తొడబాటు అనేది మాస్టర్ గారి అతి సాధారణమైన, నేను చెప్పాను కదా నేపథ్యం, ఆ నేపథ్యంలో బహుశా అది ఇంట్లో కూడా చేస్తున్నారు అనుకోనది, అదేదో ఆ వసారాలోనో సపారప్ కిందో చేస్తున్నట్టుగా ఉంటుంది ఆ వీడియోలు. కానీ లోపల సారాంశం మాత్రం చాలా అద్భుతం. మాస్టారు మీకు హ్యాట్స్ ఆఫ్. మీకు చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉండటం అంటే మేమందరినీ మిమ్మల్ని ఇంతకాలం గమనించినందుకు నా వరకు నేను పశ్చాత్తాపంతో ఈ వీడియో చేస్తున్నాను. మీరందరూ కూడా వీడియో చూసిన వాళ్ళు ఆ ఛానల్ని ఫాలో అయ్యి మీ యొక్క ఇంగ్లీష్ భాషా సమస్యని ఈ దెబ్బతోటి పరిష్కరించుకుంటారని నేను ఆశిస్తున్నాను. మిత్రులారా, ఆ మాస్టర్ చెప్పిన వాటిల్లో ఒక్కటి కూడా మీకు నైసిటీస్ కనపడవు. మాస్టర్ గారు చెప్తున్నా, చూస్తున్నా, ఆ చుట్టుపక్కల వాతావరణం చూస్తున్నా. మనకు నైసిటీస్ కావాలా, ఇంగ్లీష్ కావాలా? ఇంగ్లీష్ కావాలంటే ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. అనతి కాలంలోనే మనందరి మాస్టర్ గారి ఛానల్ 1,000,000 సబ్స్క్రైబర్స్ దాటాలని నేను ఆశిస్తూ, మాస్టర్ గారు మీ యజ్ఞాన్ని మీరు ఇలాగే కొనసాగించాలని, మీకు నాలాంటి ఏకలవ్య శిష్యులు చాలామంది ఉంటారని మీ యొక్క ఆశీర్వాదం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.